పలకడం రావడంలే, తెలుగు కూడా సంస్కరణలు అనేది మాట్లాడే కూడా రావడంలే ఆయనకి. ఎప్పుడైనా సంస్కారం ఉంటే కదా ఆయనకి సంస్కరణలని మాట్లాడడం వచ్చేకి, అది కూడా పలకదు ఆయనకి. ఈరోజున ఆయన ఆలోచన విధానం అనేది పెడతామని పడుతోంది. ఒకవైపున సాక్షాత్తు ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర కూర్చొని రెండు రాష్ట్రాలకు మంచి జరగల్లా నదీ జలాల విషయంలో, నదీ జలాల పంపిణీ విషయంలో అని చెప్పేసి చర్చలు జరుపుతూ ఉంటే, ఈయన ఒక ఇంగ్లీష్ ఛానల్కి తెలుగుదైపోయింది పలకడం రాకుండా ఇంగ్లీష్ ఛానల్కి పోయేసి చెప్తాడు 80,000 కోట్ల రూపాయలు వెచ్చించి బనకచెర్ల డ్యామ్ కడితే రేపు పొద్దున దానికి నికర జలాలు లేకపోతే, లేదు మిగులు జలాలు రాకపోతే అది డస్ట్బిన్లు వేసినట్టే అని చెప్పి చెప్తాడు. నిజంగా ప్రభుత్వాలకి అంత అవగాహన రాహిత్యంతో ఆలోచన చేస్తుందే ఒకసారి ఆలోచన చేయమంటాడు. అంటే ఈ రాష్ట్రానికి మంచి జరగకూడదు, చంద్రబాబు నాయుడు హయాంలో అస్సలు జరగకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా విరాజిల్లబోతోంది, పోలవరం పూర్తి అవ్వబోతోంది. అంతేకాకుండా బనకచెర్ల డ్యాము ఏదైనా పూర్తవుతే రాయలసీమ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా తయారవుతుంది. తద్వారా ఆయనకు రాయలసీమ ప్రాంతంలో మాకు కొన్ని సీట్లు వచ్చినాయి గతంలో ఎన్నికల్లో, ఇది పూర్తి స్థాయిలో పట్టు కోల్పోతామనే భయంతోనే ఈ రోజున రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో రైతులు ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఈయనకు రాజకీయమే ముఖ్యం, రాజ్యాధికారమే ముఖ్యమనే ఆలోచనలో భాగంగానే బనకచెర్ల డ్యామ్ గురించి ఇంగ్లీష్లో చెప్తాడు. రాష్ట్ర ప్రజల ముందు అదే తెలుగులో చెప్పమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కూడా కోరుతున్నాం మేము. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చినది బహుశా ప్రజలు గమనించరు, వాచ్ చేయరు టీవీని. వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము కూడా చెప్తాను. వచ్చే రోజుల్లో దీన్ని పెద్దగా ఎత్తున క్యాంపెయిన్ మోడ్లు కూడా తీసుకుపోతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానము ఇప్పటికైనా మారల్లా, తీరు మారల్లా. ప్రతిపక్ష హోదా లేదు, అయినా రాజకీయాల్లో గతంలో ముఖ్యమంత్రిగా మీ తండ్రి చేసినారు, మీరు చేసినారు, ఒక రాజకీయ పార్టీకి మీరు నాయకుడిగా ఉన్నారు. వచ్చే రోజుల్లో మళ్ళీ అధికారం కావాలనే ఆలోచనతో ఉన్నారు. ఏది విత్తితే అది మళ్ళీ మొలుస్తుంది అన్నాడు. ఖచ్చితంగా విత్తేదే మొలిచేది. ఎందుకంటే మేము మంచి విత్తుతున్నాం, సంక్షేమం ఇస్తున్నాం ప్రజలకి, అభివృద్ధిని ఇస్తున్నాం ప్రజలకి. ఖచ్చితంగా సంక్షేమము అభివృద్ధే మాకు శ్రీరామ రక్షగా నిలబడబోతోంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆలోచన చేసినట్టు నీకు అధికారం రాదు, మళ్ళీ నువ్వు మమ్మల్ని ఏదో బెదిరిస్తా ఉన్నావు, మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారని చెప్పేసి. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు. ఎందుకంటే కదిరి వేదికగానే మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆఫ్టర్ ఆల్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని జీప్ మీద ఎక్కి తొడగొట్టి మీసం తిప్పినా నువ్వు కొనసాగించినావు ఆ రోజుల్లో. అంటే నీ ఉద్దేశం ఏమి? ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టింది మీరు కాదా? వ్యక్తిగతంగా నా మీదే 23 కేసులు పెట్టినారు, అక్రమ కేసులు. మేము ఎక్కడ వెరవలా. ఏ రోజైనా మమ్మల్ని రోడ్డు ఎక్కేసి ఈ రోజున నువ్వు తిరిగినట్టు ధర్నాలు చేయించే అవకాశం కల్పించింది.